వద్దులేవే. తీరా వాళ్ళు వచ్చాక సరదాగా కలిసిపోతే పర్వాలేదు, కానీ సార్ని ఏదైనా ఒక మాటని బాధ పెడితే బాగోదే. మనమే పిలిచి వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అలా ఏం జరగదు సరేనా? దూరం పెడితే దూరం పెరుగుతుంది. ఏమో ఎవరికి తెలుసు? పండుగ రోజు కలిస్తేనైనా అపార్థాలు పోయి మళ్ళీ వాళ్ళు మారతారేమో. మీరు ఫోన్ చేయండి. అబ్బా ఆలోచిస్తూ నుంచుంది చాలు, ముందు ఫోన్ చేయండి. సరేలే. యాదగిరి, ఏం చేస్తున్నావు యాదగిరి? శంకర్ సార్ వాళ్ళ తమ్ముల్ని ఫోన్ చేసి పిలుద్దాం అనుకుంటున్నా సార్. నేనే పిలవమని చెప్పాను సార్. అన్నయ్య సంతోషంగా ఉంటారు కదా సార్. వద్దమ్మా, వాళ్ళొస్తే శంకర్ మనసు బాధపడుతుందే తప్ప సంతోషపడ్డం అంటూ ఏమి ఉండదు. పైగా వాళ్ళ విషయంలో శంకర్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఆర్య కూడా తన తమ్ముళ్ళని అలాగే దారిలో పెట్టేవాడు. వాళ్ళకిప్పుడు క్రమశిక్షణ చాలా అవసరం. వాళ్ళకి శంకర్ విలువ తెలియాలంటే శంకర్కి దూరంగానే ఉండాలి. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. జ్యోతి పద, వాళ్ళకి ఏం కావాలో చూద్దాం పద. మర్యాదగా చెప్తావా చెప్పవా? అది అక్క సంధ్య శంకర్ గారి బ్రదర్స్ కి కాల్ చేసి ఇక్కడికి ఇన్వైట్ చేస్తానంటుంది. ఏం మాట్లాడుతున్నారే? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక నైట్ తప్ప తాగొచ్చి మిమ్మల్ని నాన్న మాట్లాడినారు, వాళ్ళకి ఫోన్ చేస్తావా? అది కాదక్క, శంకర్ గారి కోసం. జెండే సార్ ఫోన్ చేస్తానంటేనే శంకర్ గారు వద్దని చెప్పారు కదా, మళ్ళీ మీరెందుకు చేయడం? చూడండి, వాళ్ళు ముందులా లేరు, నెత్తికెక్కి నాట్యం ఆడుతున్నారు. నిన్న మాల్లో కూడా శంకర్ గారిని ఎంతలా అవమానించారో చూశారు కదా. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా సరే మళ్ళీ అలానే ప్రవర్తిస్తారు. మీరు పిచ్చి పిచ్చి ప్లాన్లు చేయకండి. గౌరీ గారు, శంకర్ గారి దగ్గర ఈ టాపిక్ తీయకండి. ఏంటి మీ ముగ్గురు ఇక్కడ మీటింగ్ పెట్టారు? చీకటి పడుతుంది, దేవుడి దగ్గర దీపాలు పెట్టాలట. వాళ్ళిద్దరేంటి అలా డల్ గా ఉన్నారు? అయ్యో డల్గా ఏం లేరే, నార్మల్ గానే ఉన్నారు. అబ్బో, నా దగ్గరే కవరింగ్ లా ఇంతసేపు మీరేం మాట్లాడుకున్నారో అన్ని నాకు తెలుసు. అంతా విన్నారా? జస్ట్ గెస్ చేశా అంతే. ఏముంది, పిన్ని గారు స్వీట్ బాగా చేశారు కాబట్టి బాగా తిన్నారు. సాయంత్రం టపాసులు ఎలా కాల్చాలో అని ఆలోచిస్తున్నట్టున్నారు. మీరేమో వాళ్ళకి చేతులు కాలుతాయి, బట్టల మీద పడితే ఒళ్ళు కాలుతుందని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళ ఫేస్లు అలా అయిపోయాయి. అబ్బబ్బబ్బా, భలే గెస్ట్ చేశారండి మీరు. ఏంటోనండి, నేను ఎప్పుడూ అంతేనండి, అలా గెస్ చేసేస్తూ ఉంటాను. అయినా మీరేంటండి పండగ పూట పంతులమ్మలాగా అక్కడ నిలబడి వాళ్ళకి చీవాట్లు పెడుతున్నారు? టూ బ్యాడ్. ఏం చేస్తాం, అంతా మీ వల్లే. రండే పోదాం. ఐఎమ్ సారీ. ఏ మీరేంటి అలా చూస్తున్నారు? అక్కి లోపలికి తీసుకెళ్ళి ఆయింట్మెంట్ పెట్టండి. అక్కి రా రాకి. ఏంటి బాబాయ్, ఇప్పటి వరకు సరదాగా ఉండి హడావిడి చేసినోడివి సడన్ గా ఇలా డల్ అయిపోయావేంటి? పైగా అక్కీ చెయ్యి కాలిందని రవి కన్సర్న్ చూపిస్తే రవిని సీరియస్ గా చూస్తున్నావు? అవును, రవి కూడా ఇబ్బంది పడుతూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు సరదాగా కనిపించే రవి ఈ రోజు ఎందుకో డల్ గా ఉన్నాడు. ఏంటి, నువ్వు రవినేమైనా భయపెడుతున్నావా? నేనెందుకు భయపెడతాను సార్? అబే, నువ్వేదో దాస్తున్నావు బాబాయ్. నువ్వు ఏది కరెక్ట్ గా చెప్పు, పిన్ని అయితే కరెక్ట్ గా చెప్తారు. పిన్ని, అసలు ఏం జరుగుతుంది? మరి మా రవి అక్కీ దగ్గర జాబ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే కదా. వాళ్ళిద్దరూ కలిసి తిరిగి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కానీ వాళ్ళ స్నేహాన్ని అబ్బాయి అపార్థం చేసుకున్నాడు.
రవికి ఇంకా అలా జరగడంతో ఈయనేమో నిజాలు తెలుసుకోకుండా రవిని కొట్టారు. అక్కీకి దూరంగా ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చారు. భలే వారు అంకుల్ మీరు. ఎదిగిన కుర్రాడు మీద ఎవరైనా చేయి చేసుకుంటారా? ఈ వయసులో మీరు కొడుక్కి తండ్రుల కంటే కూడా స్నేహితుల్లా ఉండడం చాలా ముఖ్యం. అయినా అబ్బాయి మన అక్కిలా కాదు, కొంచెం తొందరపాటు ఎక్కువ. మీరు అభయ్ని ఏమి అనకండి. తన స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు. పరిస్థితి అలాంటిది. చెల్లెల మీద ప్రేమతో అలా చేసుంటాడు అంతే. నిదానంగా తనే అర్థం చేసుకుంటాడులేండి. అబ్బో, అక్కడికేదో మీరు అబ్బాయిని కనిపించిన తల్లిలా మాట్లాడుతున్నారు. అవునులేండి, మీకు ఇద్దరు చెల్లెళ్ళున్నారు కదా, ఆ కోపతాపాల గురించి మీకే తెలియాలి. అయినా రవికి ఏం తక్కువ బాబాయ్? పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదిస్తేనే గొప్పవాళ్ళ? చూడు, రవి చాలా మంచి కుర్రోడు, నీలాగే మంచి మనసున్నోడు. కాకపోతే ఇదిగో పిన్నిగారిలాగే ఉన్నదున్నట్టుగా మాట్లాడేస్తాడు. ఓ రకంగా అది కూడా మంచి లక్షణమే కదా. అలాంటోళ్ళు ఈ రోజుల్లో ఎవరు